పరిస్థితుల్లో అయితే కొంతమంది లేకపోవచ్చు. సో దాని గురించి మళ్ళీ చర్చిద్దాం. రజితారెడ్డి గారు, చెప్పండి సార్. రజితారెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్లో కుమ్ములాట మొదలైంది అనేది ఒక ప్రజల వేదికగా కొంత వినబడుతుంది. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జంపు జిలాంటి టైపు ఇటు అటు దొరుకుతున్నాడు. మళ్ళీ వచ్చేసి సొంత పార్టీలో ఉన్నప్పటికీ మాత్రం మళ్ళీ సొంత పార్టీ పైన తిరుగుబావుట ఎగురవేస్తున్నాడు. అవసరమైతే మళ్ళీ నేను రాజీనామా చేస్తాను, నా నియోజకవర్గ నిధులు ఇవ్వట్లేదా? అసలు ఏంటి ఈ పరిస్థితులు, ఏంటి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏంటి పరిస్థితులు? ముందుగా అందరికీ నమస్తే అండి. ఇక్కడ కోమటిరెడ్డి గారి ధిక్కార స్వరం గట్టిగానే వినిపిస్తుంది. డైరెక్ట్ ముఖ్యమంత్రి గారినే టార్గెట్ చేసి అనడం మనం ఈ మధ్యకాలంలో టీవీలో చూస్తూనే ఉన్నాం. అన్ని కూడా సంచలనాత్మక విమర్శలే చేస్తున్నాడు. తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం స్టార్ట్ అయిందని చెప్పడానికి ఇక ఈయనే ఉదాహరణ. మరి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి బీజేపీ నుంచి తీసుకొచ్చిరు నన్ను అని చెప్పేసి ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నాడు. మరి మంత్రి పదవి రాకపోయేసరికి ఆయన హర్ట్ అయిండు, మాట్లాడుతున్నాడు. భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే కూడా నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి పట్టుకొచ్చిందని చెప్తున్నాడు. మరి ఎంపీని గెలిపించడానికి గట్టిగా చెప్తున్నాడు. కానీ గతంలో ఆయన మునుగోడులో ఓడిపోయిన విషయం కూడా అంటే ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేద్దామని చేస్తున్నా. ఆయనకు మంత్రి పదవి ఇస్తా అని పాపం బట్టి గారు కూడా సాక్ష్యం చెప్పిర్రు, కానీ కుదరలేదు, ఇవ్వలేకపోయినామని చెప్పి కూడా మనం విన్నాం. ఇక కావాలని మరి రేవంత్ రెడ్డి గారు కావాలని అసలైన కాంగ్రెస్ నాయకులను ఇట్లా చేస్తున్నాడా అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాలి. ఒకప్పుడు అంటే సొంత వర్గాన్ని తయారు చేసుకుంటున్నాడా ముఖ్యమంత్రి గారు? తన సొంత అంటే కోమటిరెడ్డి సీనియర్ నాయకులను, అసలైన కాంగ్రెస్ నాయకులను పక్కన పెడుతుండ అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒరిజినల్ కాంగ్రెస్ కాదు కదా. మరి ఇదంతా చూస్తే రేవంత్ రెడ్డి గారు కూడా ఒరిజినల్ కాంగ్రెస్ కాదనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇలా వాంటెడ్లీ ఇట్లా చేస్తున్నాడు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏం అర్హత ఉందండి మరి తుమ్మలకు కానీ పొంగులేటికి కానీ? మరి వాళ్ళకి ఉన్న అర్హత ఏంది, మరి కోమటిరెడ్డికి లేని అర్హత ఏందని నేను అడుగుతున్నా. ఇక్కడ కొండా సురేఖ కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన మంత్రి గారే, మరి వైసీపీ బీజేపీ నుంచి వైసీపీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆవిడే. మరి సీతక్క కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఎందుకు ఇస్తలేరు అనేది కూడా మనం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు మొత్తం టీడీపీ అంటే టీడీపీ వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని కూడా మనకు అర్థమైపోతుంది. నిన్న మొన్న చూస్తే సీతా దయాకర్ రెడ్డి ఎవరండి? టీడీపీ బ్యాచే కదా. మరి వాళ్ళకి చైర్మన్ ఇచ్చిండు కదా, మన అదేంది చైల్డ్ రైట్స్ కమిషన్ అని చెప్పి ఇచ్చిండు వాళ్ళకి. మరి వాళ్ళంతా టీడీపీ బ్యాచే కదా. ఈయన కూడా టీడీపీ వయా బీజేపీకి పోతుండని ప్రజలకు అర్థమైంది. అదే నడుస్తుంది రాష్ట్రంలో. చంద్రబాబు చెప్పిన వాళ్ళకు చంద్రబాబు కోవట్లకే పదవులు వస్తున్నాయి అని చెప్పి రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అసలు కాంగ్రెస్ వాళ్ళకి న్యాయం చేస్తలేడు అనేది కూడా అర్థమైపోయింది. ఇక్కడ కల్తీ కాంగ్రెస్ అయిపోయిందండి. ఏం లేదు, రాష్ట్రంలో కల్తీ కాంగ్రెస్ వ్యవహారం నడుస్తుంది. ఒకప్పుడు ఇందిరా కాంగ్రెస్ అనేటోళ్ళు ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు అసలు ఢిల్లీకి పోయి రాహుల్ని కలుస్తలేడు అనే విషయం కూడా మనకు తెలిసిపోయింది. ఎందుకంటే రాహుల్కి కూడా తెలిసిపోయింది అక్కడ మోడీకి కుమ్మక్కయ్యండి అని చెప్పేసి రాహుల్ కూడా అక్కడ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. బీజేపీకి మిలాఖత్ అయ్యిందని రాహుల్కి తెలిసిపోయింది. మరి ఎంపీలను ఓడగొట్టింది కూడా రేవంత్ రెడ్డి అని చెప్పి రాహుల్కి తెలిసిపోయిందట. మరి రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఏజెంట్ అని కూడా అనుకుంటున్నారట. మోడీ అపాయింట్మెంట్ క్షణాల్లో దొరుకుతుంది కానీ మరి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరుకుతలేదు అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ లో ఏం నడుస్తుంది, రేవంత్ రెడ్డి గారు చేసే పనులు ఎట్లా ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరికి మంత్రి పదవి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఏం చేస్తుంది అనేది పక్కన పెడితే గనుక రాష్ట్రంలో అధోగతి అంటే పేద ప్రజలు బతకలేని పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేది వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఎంతసేపు అంటే పాలకులు నిజంగా కూడా పాలిస్తున్నారా అంటే లేదు. ఎంతసేపు పైసల గొడవ, పదవుల గొడవ తప్పిస్తే ఎటువంటి ప్రయోజనాలు తెలంగాణ ప్రజలకు చేస్తలేరు అనేది ఇక్కడ వాస్తవం. రేవంత్ రెడ్డి గారి ట్యాక్స్ అంటే ఆర్ఆర్ ట్యాక్స్ బహిరంగంగానే వసూలు చేస్తున్నారని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కూడా పూర్తిగా కుదేలైపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఆర్ఆర్ ట్యాక్స్ కట్టండి ఏ పర్మిషన్ ఇస్తలేరట రాష్ట్రంలో. మరి ఇవన్నీ ఆలోచించాల్సిన ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరి పదవి వాళ్ళు కాపాడుకునే పరిస్థితులు ఉన్నారు కానీ రాష్ట్ర ప్రజల్లో ప్రయోజనాల గురించి మాట్లాడతలేరు అనేదే ఒక బాధ. ఇలా అనుమతులు పూర్తిగా అవినీతిమయం అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి అడుగు పెట్టంగానే ప్రజల దగ్గర పైసలే పుడతలేవు అనేది వాస్తవం. ఇలా రాష్ట్ర ఆర్థిక రంగం కుదేలైపోయిందని చెప్పొచ్చు. ఈ ఆర్థిక రంగ దుస్థితికి ఏకైక కారకుడు రేవంత్ రెడ్డి కాదా అని నేను అడుగుతున్నా. ఫ్యూచర్ సిటీ అనుకుంటే ఉన్న సిటీని నాశనం చేస్తున్నారు కదండి. ఉన్న సిటీని కూడా ఆగం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇలా కాంగ్రెస్ చేతగాని తనంతో ఈ వానాకాలం సీజన్ లా
22 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది. మరి దీని గురించి ఏ ఒక్క మంత్రి అయినా మాట్లాడుతున్నాడా అని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి సమీక్ష చేసిండా దీని మీద? అయినా కూడా సాగు విస్తీర్ణం తగ్గినా కూడా సరిపడ యూరియా అందివ్వలేకపోతున్నారంటే ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎంత ఫెయిల్ అయిందో మనం అర్థం చేసుకోవాలి. ఎంత ఘోర వైఫల్యమో ప్రజలు తెలుసుకున్నారు. ఇలా తెలంగాణ నీళ్లు గాని, తెలంగాణ మట్టి గాని, తెలంగాణ పాలకుడి చేతిలో ఉండాలని కేసీఆర్ గారు చెప్పేది. కానీ ఈ రోజు ఏమైందండి? ఆంధ్ర పాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తే ఇక్కడ పదవులు వస్తున్నాయి, ఆయన నిర్ణయిస్తే ఇక్కడ తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి అనేది వాస్తవం. ఆయన నిర్ణయిస్తే ఇక్కడ తెలంగాణ సీఎం ఆమోదిస్తున్నాడు అనేది వాస్తవం కాదా? మరి ఢిల్లీలోనో అమరావతిలోనో నిర్ణయాలు జరుగుతున్నాయి కానీ హైదరాబాద్ లో తెలంగాణ హక్కులను పట్టించుకునే వాళ్ళు లేదనేది వాస్తవము. గతంలో ఉల్లిగడ్డలు కొరత వస్తే వాటి మీద సెటైర్లు జోకులు వేసుకుని నవ్వుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో యూరియా కొరత మీద పుట్టినరోజులైతే యూరియా బస్తా గిఫ్ట్ ఇస్తా అని అదొక జోకు పుట్టింది. మీకు అర్థమైందండి? యూరియా బస్తా గిఫ్ట్ ఇస్తాం రైతులకు అని చెప్పేసి ఒక నాయకుడు ప్రకటించిండట. మరి ఇట్లాంటి దుర్భిక్ష పరిస్థితి వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. రాష్ట్రంలో మంత్రులు, ముఖ్యమంత్రులు నోటికి ఏది వస్తే అది హామీలు ఇవ్వడము, ఆ హామీలకు ఎగనామం పెట్టడం తెలంగాణ రాష్ట్రంలో కామన్ అయిపోయింది. మరి వీళ్ళంతా సిపాయిలైతే మరి రైతులకు యూరియా ఎందుకు అందిస్తలేరండి? ఇప్పుడు ఎవరి పదవులు, ఎవరి సీట్లు, ఎవరిది వాళ్ళు కాపాడుకోవాలని ప్రయత్నంలో మేమెంత సిపాయిలమో చెప్తున్నారు తప్పిస్తే మరి రైతులకు ఎందుకు యూరియా అందించలేకపోతున్నారు అనేది నేను అడుగుతున్నా. ఇక్కడ ఇలా హామీలు అమలు చేయమంటే ఎవరి సీట్ల కింద ఎక్కడ ఎసరు పడుతుందో అని చూసుకుంటున్నారు తప్పిస్తే ఇలా బీఆర్ఎస్ మీద అప్పుల నింద మోపిర్రు. మరి వీళ్ళు చేస్తుంది ఏంటండి? అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల లోపే 2.5 లక్షల కోట్ల అప్పులు చేసిర్రు. మరి ఆర్థిక వ్యవస్థ నాశనం చేసిర్రు. మరి ఒక కట్టడం కట్టలేదు, ఒక ఇటుక పెట్టలేదు. ఎటువంటి ప్రయోజనం రాష్ట్ర ప్రజలకు చేయకుండానే 2.5 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు ఇది మామూలు కాదండి. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ పోయినాయి? జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏమైందండి? నిస్సిగ్గుగా తెలంగాణ ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తూ అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మిగిలింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సొంత నియోజకవర్గాలకు కూడా హెలికాప్టర్లో పోతున్నారు కానీ రైతులకు యూరియా బస్తా అందించలేకపోతున్నారు అనేది వాస్తవం. ఇలా రైతులను, నిరుద్యోగులను, మహిళలను, ఇవాళ వృద్ధులను, వికలాంగులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారం అనుభవించుకుంటా ప్రజల కోసం ఏ క్షణమైనా ఆలోచిస్తుండ్రా? ఏ క్షణమైన ప్రజల కోసం సమీక్షలు పెట్టిండా ముఖ్యమంత్రి? ప్రజల గురించి ఆలోచిస్తుండ్రా అనేది ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం. ఆయనకు మంత్రి పదవి ఈయనకు